ఏంటి యోసేపు ఈ తప్పు చేసావా అని అడగడానికి అక్కడ ఎవ్వరూ లేరు, నా అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. అతను ఒక బానిసగా ఆ యొక్క ప్రాంతంలో ఉన్నాడు, ఎవ్వరూ లేరు. అయినా కూడా ఆవిడ చూస్తుందని యోసేపు మాత్రం ఆవిడ వైపు చూడలేదు. ఆవిడ చూస్తుంది అని యోసేపు మాత్రం ఆ చూపుని సరిగ్గా పెట్టుకున్నాడు, జాగ్రత్తగా పెట్టుకున్నాడు. మన నిజంగా ఆ యొక్క దీపమునైన, దేహానికి దీపమైన కన్నును జాగ్రత్తగా పెట్టుకోవడం వల్ల, తన శరీరం అంతా వెలుగుమయమై ఉండడం వల్ల ఏమో కష్టాలు పడ్డాడేమో, చెయ్యని తప్పుకి, చెయ్యని ఆ యొక్క సమస్య కోసం, చెయ్యని తప్పు కోసం కన్నీటితో బాధతో 2 సంవత్సరాలు అర్థం కాని స్థితిలో జైల్లో ఉండాల్సి వచ్చిందేమో, 2 సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వచ్చిందేమో. కానీ ఆ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క అధికారం దిగకుండా 80 సంవత్సరాలు యోసేపు పరిపాలించాడండి. 80 సంవత్సరాలు యోసేపు పరిపాలించాడు. యోసేపు అక్కడికి వచ్చినప్పుడు